అడుగులు వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఎస్ ఓకే చరణ్ గారు, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు జూమ్ లో. హరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ప్రజాస్వామ్యంలో జంజీ యువత పాత్ర పెరగాలి, 25 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు అనేది మార్చాలి, తగ్గించాలి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఏంటి బీఆర్ఎస్ నుంచి మీ స్టాండ్ ఏంటి? సపోర్ట్ చేస్తారా సీఎం చేసిన కామెంట్స్ కి? సపోర్ట్ చేస్తామా లేదా పక్కన పెడితే, ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక మూమెంట్ ని, దాని క్రెడిట్ ని హైజాక్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఓకే, ఇలా వాస్తవంగా ఒక 30-35 రోజులు వాళ్ళు ఫైట్ చేస్తే సీజేపీ వాళ్ళు, తర్వాత వాళ్ళ సింపథైజర్స్ అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కరన్నా కనబడ్డారా వాళ్ళకి ప్రొటెస్ట్ లో సపోర్ట్ గా? కేవలం ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ గారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి బలవంతంగా తీసుకెళ్లిండ్రో అప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందట ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. దానికి కూడా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు, కర్ణాటక కేరళ ముఖ్యమంత్రులు వెళ్ళిర్రు, తెలంగాణ ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం సేఫ్ బెట్ లో పోయి అక్కడ పోయి ర్యాలీ తీసిండు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తా ఉందనంటే క్రెడిట్ చోర్ అంటారు కదా, క్రెడిట్ ని దుబ్బే ప్రయత్నం ఇది. అంతే తప్ప వాస్తవానికి చూస్తే ఆయన ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పినట్టు ఆయన పార్టీలోనే ముగ్గురు ఉన్నారు. ఇలా జెన్జీకి సంబంధించినటువంటి ఏజ్ గ్రూప్ లో ఒక్కరికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ఏందనంటే ఇప్పుడు జెన్జీ అనేది ఒక స్టేట్మెంట్ ఫ్యాషనబుల్ గా అనిపిస్తుంది ఆయనకి. కంట్రీ వైడ్ మొత్తం బజ్ వినబడుతుంది జెన్జీ మూమెంట్స్, జెన్జీ వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్స్ కానీ, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చేసే కూల్ థింగ్స్ కానీ, ఇవన్నిటిని హైజాక్ చేసి తన ఖాతాలో వేసుకోవాలి. ఎందుకు అట్లా వేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక సెన్సేషనలిజం స్టేట్మెంట్ కావాలి ఆయనకి, హెడ్లైన్ మేనేజ్మెంట్. తెల్లారు లేగానే ఒక పేపర్లో హెడ్లైన్ కనబడాలి. దానికి ఏం చేయాలి? ఆ జెన్జీ పేరు వాడుకొని వాళ్ళకు కూడా ఏంది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వాలి. ముందు నువ్వు ఇవ్వచ్చు కదా, నీ దగ్గరనే పెట్టుకున్నావు కదా, నీ కిందనే పెట్టుకున్నావు కదా ఎడ్యుకేషన్. యు ఆర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, యు ఆర్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అండ్ యూ నెవర్ బాదర్ టు గివ్ దట్ పోస్ట్ టు ఎనీ జెన్జీ ఎమ్మెల్యే. ఇది కేవలం హైజాక్ చేసే ప్రయత్నం తప్ప, ఆ గుడ్ విల్ ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం తప్ప. ఇలా కాంగ్రెస్ నాయకులు లేదా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఒత్తిడి చేస్తారంట, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారంట, మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు. అసలు అంటే వాళ్ళు చేసినటువంటి మూవ్మెంట్ ఏదైతే జెన్జీ ప్రొటెస్టర్స్ చేసినటువంటి మూవ్మెంట్, దాన్ని ఎందుకు హైజాక్ చేస్తున్నారు? మీ ఖాతాలో ఎందుకు వేసుకుంటారండి? నాకు అర్థం కాదు. మీరు ఎక్కడ చేసారు అసలు? అక్కడ మూవ్మెంట్ లో వేర్ వాజ్ యువర్ ప్రెసెన్స్? రాహుల్ గాంధీ గారు లేరు, ఎవరు లేరు కూడా కదా అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇన్ని రోజులు. తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళినారు, మహబూబా మొయిత్రా గారు, ప్రకాష్ రాజ్ గారు వెళ్ళినారు, ఉద్ధవ్ ఠాక్రే గారు వెళ్ళినారు, వివిధ రకాల ఇంకోటి ఏంది మన ఎన్సీపీ నుండి సుప్రియా సూలే గారు వెళ్ళినారు. ఎవ్రీబడి వెంట్ దేర్, ఆల్ ద పార్టీ సపోర్టెడ్, బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ డిడ్ నాట్ సపోర్ట్ దట్ మూవ్మెంట్. Then how can he claim that credit for that? ఇది భలే గమ్మత్తుగా ఉంది. వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని హైజాక్ చేసుకుని మీ ఖాతాలో వేసుకుంటే మీ పనితనం ఏందో ఇలా తెలంగాణలో చూస్తలేమా? ఇలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయరు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయరు, మెగా డిఎస్సీ పెట్టరు, 20 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు రిలీజ్ చేయరు, పిల్లలకి ఇస్తున్నటువంటి ల్యాప్టాప్లు కానివ్వండి, స్కూటీలు అంటే కానివ్వండి. హరీష్ గారు, హామీలు ఇవ్వడం అవి అమలు చేయకపోవడం ప్రతిసారి జరుగుతూనే వస్తుంది. ప్రతి ప్రభుత్వంలో బీఆర్ఎస్ లో కూడా అలాంటివి కొన్ని జరిగినాయి. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే జెన్జీకి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ ని అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ అవి కరెక్ట్ అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీరు అమలు చేసే అవకాశం ఉందా? ఎస్, క్రెడిట్ చోరీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నిస్తాడు. అదే విధంగా కాంగ్రెస్ కూడా చేస్తుంది. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఏదైతే వయసు తగ్గించాలి అని చెప్తున్నారో, 21 వేళకే కుదించాలంటున్నారో, దాన్ని ఎలా సమర్థిస్తారు? ఓకే, నాకు అసలు అలా చేయడం. రేవంత్ రెడ్డి గారికి నిజంగా అదే ఆలోచన ఉంటే కేవలం ఈ మూమెంట్ సక్సీడ్ అయినాక ఇప్పుడు క్రెడిట్ తీసుకునే టైంలోనే ఆయన ఆలోచన ఎందుకు చేయాలి? ఒక 2 ఏళ్ల క్రితమే చేసి ఉండొచ్చు కదా. ఆయనకు అప్పుడు యువత గుర్తుకు రాలేదా? లేదా ఒక 1-2 నెలల తర్వాత ఆ యువత గుర్తుకు రారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి గుడ్ విల్ మూవ్మెంట్ ని తన ఖాతాలో కొంత క్రెడిట్ వేసుకోవాలనే కదా ఇక్కడ కనబడుతుంది. ఒక 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అంతా చల్లబడినాక వేసుకోమనండి, పెట్టమనండి. అండ్ ఇది ఇక్కడ బిల్ పాస్ కాగానే పార్లమెంట్ లో చర్చ జరగద్దు, పార్లమెంట్ లో బిల్లు పెట్టొద్దు, పార్లమెంట్ లో పాస్ కావద్దు. అదంతా ఇక్కడ తెలంగాణ అసెంబ్లీతోనే ఎవరికి అవసరం అండి? అది చేంజ్ చేయాల్సింది ఎవరు? చట్టాలు ఢిల్లీలో. తెలంగాణలో ఏముంది? వీళ్ళకు ఉన్నటువంటి నంబర్స్ తోనే ప్రతి చట్టం కూడా వీళ్ళు పాస్ చేసుకోవచ్చు. బట్ వేర్ ఇట్ మ్యాటర్స్ మోస్ట్ ఇన్ ఢిల్లీ, లోక్సభ, రాజ్యసభ, దెన్ ప్రెసిడెంట్ సంతకం కావాలి, అప్రూవల్ కావాలి. ఈ 3 పాస్ చేయించగలుగుతారు ఇలా వీళ్ళకు ఉన్నటువంటి 99 మంది ఎంపీలతో. మేడం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 31, 2025 కేరళలో నుంచి ప్రారంభించాడు. ఇవాళ కాదు, ఏదేదో ఇప్పుడైతే జెన్జీ మూవ్మెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతుంది కాదు.
2025 ఆగస్టు 31 ఒకసారి మీరు వెనకకెళ్ళి చెక్ చేసుకోండి. కేరళ నుంచే ప్రారంభించారు, కేరళ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అదే కాకుండా తర్వాత సౌత్ ఇండియా డీలిమిట్ అయిన అంశం వచ్చినప్పుడు కూడా ఈ అంశమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడేదో సడన్ గా జంజీ మూవ్మెంట్ జరుగుతా ఉందో కూడా యువతను ఆకర్షించే ప్రయత్నం కాదు. అంటే ఆగస్టు 31 అంటే మీరు చెక్ చేసుకోండి. అంటే దాదాపు 11 నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి గారు యువతకు 21 సంవత్సరాలకు కుదించాలని చెప్పేసి కేరళలో ప్రారంభమైంది. తర్వాత తమిళనాడులో మాట్లాడారు. ఈ రోజు నిన్న తెలంగాణ రాష్ట్రం కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడేదో సడన్ గా తీసుకొచ్చి యువతను ఆకర్షించే ప్రయత్నం కాదు. అదే చరణ్ గారు మాట్లాడారు, 2025నే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, బాగానుంది. కానీ దాన్ని అమలు చేసి చూపించుంటే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడానికి కూడా ఈ అవకాశం ఉండేది కాదు కదా. మీ ప్రభుత్వంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు చెప్తున్న వయసులోనే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కనుక మీరు అవకాశం ఇచ్చుండుంటే, వాళ్ళకి హోంమంత్రి గానీ లేదంటే ఇప్పుడు సీఎం దగ్గర ఉన్న విద్యాశాఖ గానీ అది ఇచ్చుండుంటే ప్రతిపక్షాలు ఈ విధంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కాదు కదా. మేడం ఇక్కడ యువత సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోటీ చేయడానికి ఏజీ తక్కువ చేసి చెప్పారు. కానీ యువతకు మంత్రి పదవి చేస్తాం, ముఖ్యమంత్రి చేస్తాం చెప్పలే కదా. అదే కాకుండా ఇక్కడ ఆగాలి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆగస్టు 31 అలపులలో జరిగిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి బహిరంగ సభలో 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్ కాగలిగినప్పుడు చట్టసభలో 21 సంవత్సరాలు అనేది ఉండాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ఇప్పుడేదో సడన్గా తీసుకొచ్చింది మాట్లాడింది కాదు. అదే కాకుండా ఇక్కడ మా పార్టీలో ఎమ్మెల్సీ బల్మూర్ వెంకయ్య గారు ఒకసారి ఏజ్ చెక్ చేసుకోండి. తర్వాత 2 అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ పంపించారు. అదే కాకుండా యశస్విని రెడ్డి గారు కావచ్చు, పర్ణికా రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రోహిత్ రావు గారు కావచ్చు. యశస్వి రెడ్డి అతి చిన్న వయసు 25 సంవత్సరాలు దాటిన తర్వాత టికెట్ ఇచ్చారు. సెకండ్ టికెట్ ఇచ్చిన ఒక మార్పు భావిస్తారు. సరే మంత్రివర్గం తర్వాత పర్ణికా రెడ్డి గారికి మొన్ననే